వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు పోతిరెడ్డిపల్లికి చెందిన వ్యవసాయ కూలి మందపాటి సాంబశివరావు, శివరంగమ్మ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు సురేష్ వయసు 17, పుట్టుకతోనే వికలాంగుడు. దీంతో సురేష్ మంచం పాలయ్యాడు. 17 ఏళ్ల నుంచి తన కొడుకు పెన్షన్ కోసం పలుమార్లు అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన కొడుక్కి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. శివరంగమ్మ అండి. బాబు ఏమవుతాడు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయినా? ఏమ్మా, ఏంటి అతని పరిస్థితి ఏంటి? మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం వచ్చిందా లేదా? రాలేదండి. మరి ఇప్పుడు ఆ బాబుకి ఎవరు సేవలు చేస్తారు? నేనేనండి. మీరే చేస్తున్నారు? మరి ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మంత్రి గారిని కానీ అధికారులను కానీ మీరు ఎప్పుడన్నా అడిగారా? మరి అడిగామండి. ఏమన్నారండి? ఏమన్నారు, ఆ కాగితం ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్ళామండి. కొత్త హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ పని అవ్వలేదు. మళ్ళీ పాత హాస్పిటల్ రాశారు, అక్కడ అవ్వలేదు. మళ్ళీ అక్కడికే రాశారు, మళ్ళీ అక్కడికి రాసినా కానీ మళ్ళీ అవ్వలేదు. అంటే బాబు మంచానికి పరిమితమైన గడిచిన 17 ఏళ్లుగా ప్రభుత్వం నుండి ఏం రాలేదండి. మరి స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదా? పట్టించుకోలేదండి. ఇక్కడికి రావట్లేదు, అసలు ఎవరు అడగట్లేదా? మందపాటి సాంబశివరావు. ఏ ఊరు? పోతిరెడ్డిపల్లి. మీ బాబు పేరేంటి? సురేష్ మందపాటి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 17 సంవత్సరాలు వచ్చాయి. పుట్టుకతోటే మంచానికి పరిమితం అయ్యాడా లేకపోతే మధ్యలో వచ్చిందా? లేదు, పుట్టకతోనే ఉందండి. పుట్టకతోనే ఉంది. పుట్టతో ఉండేటప్పుడు కూడా మందుల కోసం అని అటు ఇటు మయాన బాబు అటు ఇటు తిరుగుతానికి వారలు పడి పడినట్టు పడుతున్నాడు. ఇక అక్కడి నుంచి పడతలే, ఇక అట్టగా ఉంది పుట్టకతోనే. మరి ఈ 17 ఏళ్లుగా మరి మీకు ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సాయం అందలేదా? లేదు, అటు అయినా అటు ఆ ప్రభుత్వం కూడా చేయలేదు, ఇటు ఈ ప్రభుత్వం చేయలేదు. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులని అడగటం కానీ ప్రజాప్రతినిధులను అడగటం కానీ చేయలేదా? అడుగుతానే ఉన్నాను. పిల్లోడు బాబుది సర్టిఫికేట్ అని ఇదేంటి తీసుకురామన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి. అక్కడికి వెళ్తేనే వాళ్ళే మనల్ని ఏం పట్టించుకుంటలేదు, ఏమి చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. దానికోసం కూడా తిరిగా, వాళ్ళు ఏమి ఇవ్వలా.